బెజవాడలో ఓజీ సినిమా ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఈ రేంజ్ లో కలెక్షన్లు రావడం ఖచ్చితంగా ఇదే మొదటిసారి ఇదే సినిమాకి వస్తున్నాయి అనే విధంగా చాలా మంది కూడా ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నారు. అనకాపల్లి దగ్గర నుంచి అమెరికా వరకు ఎక్కడ చూసినా కూడా ఓజీ హైపే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఓజీ మాటే వినిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఓజీ పోస్టర్లే కనిపిస్తున్నాయి. అంటే ఆ రేంజ్ లో ఈ సినిమా బజ్ క్రియేట్ అయింది. సో అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఈ సినిమాకి బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత ప్రీమియర్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత ఫ్యాన్స్ అనే వాళ్ళు పోటాపోటీగా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, టికెట్ మాత్రం మాకు కావాలి, టికెట్ ఖచ్చితంగా మేము కొనుక్కుంటాము, మీరు ఎన్ని డబ్బులకు ఇచ్చినా సరే అనే ఒక రేంజ్ కూడా ఎదిగిపోయి మనం చూసాం. ఒక థియేటర్లో ఫస్ట్ టికెట్ ని కూడా 5 లక్షలు 1 లక్ష పెట్టి కొన్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాము. అంటే ఒక మనము గణపతి పండక్కి లడ్డూని సవాల్ చేయడం చూసాం, కానీ ఒక సినిమాకి టికెట్ ని సవాల్ చేయడం అనేది ఫర్ ది ఫస్ట్ టైం చూస్తున్నాం. అది కూడా ఓజీ సినిమాకి మాత్రమే. సో మరి ఇప్పుడు ఇక్కడ బెజవాడలో కూడా ఆల్ టైమ్ రికార్డ్ని సృష్టించింది ఓజీ సినిమా అంటే ఖచ్చితంగా నమ్మశక్యం కాదు. సినిమాలకి మెయిన్ అడ్డాగా ఉండే ఈ బెజవాడలో ఆల్మోస్ట్ సింగిల్ థియేటర్లు అంటే 8 ఉంటాయి. ఆ 8 థియేటర్లో కూడా ఈ ప్రీమియర్స్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పటి వరకు 4000కు పైగానే టికెట్లు అమ్ముడుపోయాయి. అండ్ ముఖ్యంగా మనం కలెక్షన్ చూసుకుంటా ఉంటే 42,64,000కు పైగానే ఇంకా కలెక్షన్లు కూడా వచ్చాయి. సో ఓవరాల్గా ఈ యొక్క ప్రీమియర్స్ పరంగా మనం చూస్తూ ఉంటే ఓన్లీ బెజవాడ పరంగానే 1.60 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు కూడా ట్రేడ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అంటే ప్రీమియర్స్కి ఈ రేంజ్లో ఉంటే మరి సినిమా రిలీజ్ ఎప్పుడు 25న కాబట్టి మరి ఫస్ట్ డే కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయి, ఒక అసలు కలెక్షన్ల సునామీ వస్తుందా ఏంటి, అసలు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అసలు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు అని చెప్పేసి ఇంకా 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 కూడా హైప్ పెరిగిపోతూ వస్తుంది. సో ఇంకొంతమంది ఏమో ఎంత హైప్ పెరిగితే ఏముంది, సినిమాలో కథ ఉండాలి కదా అని చెప్పేసి నెగిటివ్గా చేసే వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ వాళ్ళ మాటల్లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు అరణ్యంలో రోదన అంటారు కదా, సో ఆ విధంగా మారిపోయింది అనమాట. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చేస్తున్నటువంటి ఈ సెలబ్రేషన్స్లో వాళ్ళ మాటలు అసలు చిన్న ముక్కంతా కూడా కనిపించట్లేదు. సో ఓవరాల్గా బెజవాడలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది ఓజీ సినిమా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఓన్లీ బెజవాడని కాదు, ఇక మీదట మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఏ ఏరియాలో అయినా కూడా ఏ థియేటర్లో అయినా కూడా ఓజీ హవానే నడుస్తుంది. ఓజీ సినిమా సరికొత్త రికార్డుని సృష్టిస్తుంది అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం చాలా చాలా గట్టిగా నమ్ముతున్నారు. ఈ రోజు ప్రీమియర్స్ మరి రేపు సినిమా రిలీజు ఏ రేంజ్లో ఉండబోతుందో ఖచ్చితంగా సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.